బాస్ 100వ రోజు రివ్యూ చూద్దాం రండి. 99వ రోజు రాత్రి 10 గంటలకి సాంగ్ వస్తుంది. బ్రహ్మముడి కావ్య బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారు. ఏంట్రా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారా? వెయిట్ లాస్ థెరపీ సెంటర్‌కి వచ్చారా? ఇంత వెయిట్ లాస్ అయ్యారు కదరా! పొట్టేమైందిరా అని ప్రేరణతో అంటుంది. మా పరివారం నుంచి వచ్చిన కావ్య మీకు బిగ్ బాస్ పరివారంలోకి స్వాగతం అని బిగ్ బాస్ అంటే, వావ్! బిగ్ బాస్ మీరు కావ్య అన్నారా? ఓ మై గాడ్ బిగ్ బాస్ మీరు పొట్టిగా ఉన్నారా? పొడుగ్గా ఉన్నారా? తెల్లగా ఉన్నారా? నల్లగా ఉన్నారా? ఏమీ మాకు తెలీదు కానీ మీ వాయిస్‌కి మేము పెద్ద ఫ్యాన్ అయ్యాను. నేనైతే మీకు క్రష్ బిగ్ బాస్ అని కావ్య అంటారు. బ్రహ్మముడితో మీరు ప్రేక్షకులకి ఎంత దగ్గరయ్యారో ఈ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కూడా మీరంతే దగ్గరవుతారని బిగ్ బాస్ ఆశిస్తున్నారంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇంతవరకు బిగ్ బాస్ అసలు మీ లైఫ్‌లో రొమాన్స్ అనేదే ఉండదా? ఎంత అందమైన అమ్మాయిలు లోపలికొచ్చినా ఇలానే మాట్లాడతారా? కావ్య నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చావు కదా! అని అలా పలకరించరా మీరు అని కావ్య అంటే, అలా పలకరిస్తారమ్మా. దానికంటే ముందుగా మీరు అందంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అవినాష్ అంటే, మేమెంత పెద్ద అందగత్తెలో తెలుసా మీకు అని కావ్య అంటుంది. అందగత్తెలని అనుకుంటే సరిపోదు. మేము అనుకోవాలి, బిగ్ బాస్ అనుకోవాలని అవినాష్ అంటారు. ప్రేరణ ప్రతిరోజు నాకు చెప్తున్నావు అందంగా ఉన్నావు అని ప్రేరణ అంటే, జోక్ చేస్తున్నానమ్మా అని అవినాష్ అంటారు. కావ్య ఎలా ఉన్నారు అని కావ్యాని అడిగితే, అయ్యో! బిగ్ బాస్ మీలో మార్పు వచ్చింది బిగ్ బాస్ చూడండి. నేను వచ్చి ఒక్క మినిట్‌లో ఇంత మార్పు ఉంటే, రోజంతా మీరు నాతోనే ఉంటే అని కావ్య అంటే, మీతో కదమ్మా బిగ్ బాస్ హౌస్ అని చెప్పు అంటారు. రూమ్‌కి పిలుస్తారు కదా బిగ్ బాస్ అని కావ్య అంటే, రూమ్‌కి కాదమ్మా కన్ఫెషన్ రూమ్‌కి అని అవినాష్ అంటారు. కావ్య కన్ఫెషన్ రూమ్‌కి రండి అని బిగ్ బాస్ అంటే, అయ్యయ్యో! నన్ను రూమ్‌కి పిలిచారు బిగ్ బాస్, నన్ను రూమ్‌కి పిలిచారని ఎగిరి గంతేస్తుంది. రూమ్‌కి కాదు కన్ఫెషన్ రూమ్‌కి అని అవినాష్ అంటారు. మాట్లాడకురా అని చెయ్యి పట్టుకొని నిఖిల్ కన్ఫెషన్ రూమ్‌కి తీసుకువెళ్తారు. అండి కావ్య అని బిగ్ బాస్ అంటారు. హాయ్ బిగ్ బాస్, హౌ ఆర్ యూ బిగ్ బాస్? ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బిగ్ బాస్. మీ ఫేస్ నాకు తెలీదు. మీ వాయిస్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయానని కావ్య అంటే, బిగ్ బాస్ కావ్య మీ మనసులో ఏమైనా సీక్రెట్స్ ఉంటే చెప్పండి అంటారు. నా మనసు లోపల చాలా సీక్రెట్ ఉంది. అవన్నీ చెప్పాలంటే నెక్స్ట్ సీజన్‌కి నన్ను మీరు పిలిస్తే చెప్తాను. 2, 3 అవర్స్ నన్ను పిలిపించుకొని నా సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటే సరిపోతుందా? ఐ యామ్ వెరీ క్లవర్. నెక్స్ట్ సీజన్‌కి పిలవాలి. అప్పుడే నా సీక్రెట్స్ అన్నీ చెప్తా అని కావ్య అంటే, బిగ్ బాస్ ఇంట్లో కొన్ని నియమాలుంటాయి. అన్ని నియమాల ప్రకారమే జరుగుతాయని బిగ్ బాస్ అంటే, సారీ బిగ్ బాస్ ఇంకా తెలుసుకుంటానని కావ్య అంటారు. కావ్య మీరు బ్రహ్మముడి సీరియల్ నుండి ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అదే విధంగా ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను గూడా మీరు ఎంటర్‌టైన్ చేయాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారంటే షూర్ బిగ్ బాస్ అని కావ్య అంటారు. కావ్య బయటికొచ్చి అవినాష్ లోపల ఏం జరిగిందో తెలుసా? ఒక డార్క్ రూమ్‌లో నేను బిగ్ బాస్ మాత్రమే. బిగ్ బాస్ నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టారు అని అవినాష్‌కి కావ్య చెప్తే, మేమేం చెప్తే అది నమ్మేస్తామని మీరేం చెప్తే అది మేము నమ్మేస్తామా అని గౌతమ్ అంటారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకి నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వెషన్ చేస్తాను. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ప్రేరణ. ప్రేరణ నీకు మీ సిస్టర్ ప్రకృతి, శ్రీపాద మీరు ముగ్గురు హైలాండ్‌కెళ్లారు. కానీ అక్కడి నుంచి ఇద్దరికి మాత్రమే టికెట్ ఉంది. అప్పుడు ఏం చేస్తావంటే కన్ఫర్మ్ టికెట్ ప్రకృతికిచ్చి పంపించేస్తా. నేను శ్రీపాద హనీమూన్ చేసుకొని ఐలాండ్‌లో ఉండిపోతామని ప్రేరణ అంటారు. దట్ ఈజ్ యువర్ లవ్ అని కావ్య అంటారు. నెక్స్ట్ గౌతమ్‌కి గౌతమ్ ఒక అమ్మాయితో మీకు పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తారు అంటే, అక్ అక్క అని పిలిచి వచ్చేస్తారా అని కావ్య అంటే, మీరే చెప్పారు కదా ఆన్సరు. నాకు నచ్చకపోతే నేను అక్కడి నుంచి బయటికొచ్చేస్తా అని గౌతమ్ అంటారు. నెక్స్ట్ నిఖిల్ మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు. కానీ మీకు మీ ఇంట్లో పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తారా? మీరు పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే, ఆ అమ్మాయికి నిజంగా నా పైన లవ్ ఉంటే నేను వెయిట్ చేస్తా అంటారు. రాత్రి 10 గంటల 45 నిమిషాలకి నామినేషన్ గురించి చంద్రముఖి స్కిట్ చేస్తారు. చాలా చేస్తారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకి బీబీ పరివారం మరియు కావ్యతో తలపడి మీ విన్నర్స్ ప్రైజ్ మనీ పెంచుకునే అవకాశం బిగ్ బాస్ మీకు కల్పిస్తున్నారు. ఇంటి సభ్యుల అదృష్టాన్ని పరీక్షించడానికి కావ్య మీరు రివర్‌ని లాగాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటే, రివర్‌నే కాదు బిగ్ బాస్ కిడ్నీని కూడా లాగేస్తానని రివర్‌ని కావ్య లాగుతారు. రూ. 11,472 చూపిస్తుంది. రాత్రి 12 గంటల 45 నిమిషాలకి బీబీ పరివారం వర్సెస్ మా పరివారంలో భాగంగా రూ. 11,472 సంపాదించుకోవడానికి మీరు చేయవలసిందల్లా అక్వేరియంలో ఉన్న వస్తువుల్ని మీ నోటి సహాయంతో తీసుకొచ్చి మీ ప్రత్యర్థుల కంటే ముందుగా మీకు సంబంధించిన బౌల్‌లో వేయడం. ఛాలెంజ్ ముగిసే సమయానికి ఎవరికి చెందిన బౌల్‌లో ఎక్కువ వస్తువులు ఉంటాయో
వారు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. కావ్య ఈ ఛాలెంజ్‌ల కోసం ఒకరిని ఎంచుకోండి అంటే అవినాష్‌ని ఎంచుకుంటారు. నబీల్ సంచాలకులుగా చేస్తారు. రాత్రి 1 గేమ్ ఇద్దరు ఆడతారు. ఇద్దరిలో అవినాష్ ఎక్కువ వస్తువులు తీసి బిగ్ బాస్ పరివారం నుంచి అవినాష్ గెలుస్తారు. బిగ్ బాస్ పరివారం మీరు గెలిచినందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు అంటారు. రూ. 11,472 విన్నర్స్ ప్రైజ్‌కి యాడ్ చేస్తారు. రాత్రి 1 కావ్య బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం ముగిసింది. మిమ్మల్ని చూడడం చాలా ఆనందాన్నిచ్చింది బిగ్ బాస్ అంటే. నాకు చాలా బాగా అనిపించింది బిగ్ బాస్. వీళ్ళందరూ నన్ను చూసుకున్నారు. ఒక గెస్ట్ వస్తే మీరే పంపించకూడదు బిగ్ బాస్. రేపు నాకు ఏదో పనుంది నేను వెళ్ళిపోతానని గెస్ట్ అనాలి అంటే, అవినాష్ నిఖిల్ అలా అనకూడదంటే కావ్య సారీ చెప్తూ, బిగ్ బాస్ ఐ రియల్లీ థ్యాంక్ యూ బిగ్ బాస్. వీళ్ళందరూ నన్ను చూసుకున్నారని అందరిని హగ్ చేసుకొని అందరికీ విషెస్ చెప్పి, సాంగ్ వస్తే డాన్స్ వేసి అందరికీ బాయ్ చెప్పి వెళ్తారు. 100వ రోజు ఉదయం 10 గంటలకి సాంగ్ వస్తే లేచి డాన్స్ ఏస్తారు. ఉదయం 10:30 కంట్రీ డిలైట్ వారు మీరందరూ టాప్ 5గా నిలిచినందుకు అభినందిస్తున్నారని గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తారు. మధ్యాహ్నం 1:45 సాంగ్ వస్తే గంగా అండ్ గంగాధర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారు. విజిల్ విజిల్ అని సాంగ్ వస్తే అందరితో కలిసి ఇద్దరు డాన్స్ చేస్తారు. ఆ పరివారం నుంచి వచ్చిన గంగా అండ్ గంగాధర్ మీకు బిగ్ బాస్ పరివారంలోకి స్వాగతం. మామగారితో మీరు ప్రేక్షకుల మనసులను దోచుకున్నట్లుగా ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా ప్రేక్షకుల మనసులను దోచుకోవాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు అని అంటారు. మధ్యాహ్నం 2:30 ఇదే మేము లాస్ట్ కలిసి ఉండడం విడిపోతున్నాం అని సీరియల్ గురించి చెప్తారు. తర్వాత గంగాధర్ మీ ఫస్ట్ బ్రేకప్ గురించి ఎలా హ్యాండిల్ చేశారో చెప్పండి అని 1 బై 1 అందరినీ క్వశ్చన్ అడుగుతారు. ప్రేరణ ఎవరైనా మన లైఫ్‌లో ఉంటే ఉండాలి అంటే ఉంటారు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెటర్ మనకి లైఫ్‌లోకి వస్తది అని ప్రేరణ అంటారు. గౌతమ్ చెప్తారు. తర్వాత నిఖిల్ కూడా తను లవ్ గురించి, తన బ్రేకప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత అండ్ గంగాధర్ ఇంటి సభ్యుల అదృష్టాన్ని పరీక్షించడానికి రివర్ లాగండి అంటే, రివర్ లాగితే రూ. 9,987 చూపిస్తుంది. ఈ ఈ ప్రైజ్ మనీ కొరకు మీరు ఒక ఛాలెంజ్ ఆడబోతున్నారని బిగ్ బాస్ అంటారు. బీబీ పరివారం మరియు మా పరివారంలో భాగంగా 2 బాల్స్‌ని తమ వైపు